నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో సీడ్స్ కంపెనీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం. కుందు నదిలో యాసిడ్ వదలడంతో కలుషితమవుతున్న నీరు, పశువులు, రైతులు, పంట పొలాలు నాశనమవుతున్నా పట్టించుకోని అధికారులు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో ప్రశాంతంగా సాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో యథేచ్ఛగా నివాస గృహంలో వ్యభిచార సమాచారం తెలిసిన వెంటనే దాడులు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ లో సీసీ రోడ్లు ఒక ప్రణాళిక పద్ధతిలో వేయడం లేదంటూ పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ తమీం, చైర్పర్సన్ మాగునిసా. నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు. సిఐ ఆసిఫ్ బాషా. చాగాలమరిలోని ఓ కళాశాలలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని అకస్మాత్తుగా కళ్ళు తిరిగి అస్వస్థతకు గురైన విద్యార్థినికి డీఎస్పీ సాయం. విద్యార్థినికి అండగా నిలిచి మానవత్వం చాటిన డీఎస్పీ ప్రమోద్. నంద్యాల జిల్లా కొత్తపల్లి ధర్మారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పొలంలోకి వచ్చి మాది అంటూ బెదిరిస్తున్నారు అంటూ న్యాయం కోసం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదు. మార్చి 2న చెలో విజయవాడకు సిద్ధం కండి. నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కంట్రోల్లో కేంద్రం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా అధికారులు. ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఫార్క్ఫెడ్ డిఎం హరినాథ్ రెడ్డి. శనగ రైతులకు ఎప్పుడు అందుబాటులో. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు.